నా పేరు విశ్వంపల్లి సిద్ధుమాదిగా. మానశ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో నేను ఏలూరు జిల్లాలో పనిచేస్తూ ఉన్నాను. మరి ఈరోజు ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం టీ నరసాపురం మండలం మక్కిడివారిగూడెం గ్రామాన్ని ఈరోజు మందాకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు జెండా ఆవిష్కరణలో భాగంగా ఇక్కడ బొల్లా గంగాధర మాదిగ, అదేవిధంగా ముదగళ్ళ ముత్తయ్య మాదిగ, అదేవిధంగా విశ్వంపల్లి కృపావరం మాదిగ, అదేవిధంగా సందీపం గంగరాజు మాదిగ, అదేవిధంగా తడికమల ఆనందరావు మాదిగ, ఇంకా గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, కుల పెద్దలు, విద్యార్థులు, యువకులు, అదేవిధంగా కాంతారావు మాదిగ, వీళ్ళందరి సమక్షంలో మన ఎంఆర్పిఎస్ దిమ్మ ఇక్కడ నూతనంగా నిర్మిస్తూ ఉన్నారు. గతంలో ఉన్నటువంటి పాత దిమ్మను పునర్నిర్మాణం చేసే దాంట్లో భాగంగా ఈరోజు ఆ దిమ్మని పరిశీలన చేయడానికి రావడం జరిగింది. మరి ఈ నెల 22వ తారీఖున మాదిగల మహాత్ముడు, వృద్ధుల పెద్ద కొడుకు, వితంతువుల తోబుట్టువు, వికలాంగుల ఆరాధ్య దైవం మానశ్రీ మందాకృష్ణ మాదిగ గారు సుప్రీంకోర్టు తీర్పు అనంతరం మన జిల్లాకి 22వ తారీఖున రాబోతా ఉన్నారు. కాబట్టి మన గ్రామం నుంచి పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మరి అంతేకాదు, మరి ఈరోజు ఎస్సీ వర్గీకరణ జరిగితే మాదిగ జాతి భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి మరి 3 దశాబ్దాలుగా 30 సంవత్సరాలుగా మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మరి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని బాధలు ఎదురైనా మరి పోరాటాలు చేసి వర్గీకరణ ఆగస్టు 1వ తారీఖున సాధించిన విషయం మీ అందరికీ తెలుసు. ఈరోజు మరి మాదిగల్లో మెజార్టీగా ఉన్నటువంటి మరి పిల్లలు చదువుకున్న ప్రతి ఒక్కరికే ఉద్యోగం రాబోతూ ఉంది. ఎందుకంటే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనకు అనుకూలంగా ఉన్నారు. ఈ రోజున ఆయన గతంలో వర్గీకరణ చేశారు. రేపు రాబోయే రోజుల్లో వర్గీకరణ జరగబోతూ ఉంది మనకే. కాబట్టి మందాకృష్ణ మాదిగ గారికి ఘనంగా స్వాగతం పలకడానికి మీరంతా తల్లి రావాలని చెప్పేసి, మన గ్రామం నుంచి పెద్ద సంఖ్యలో రావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. జై మాదిగ, జై మందాకృష్ణ మాదిగ.